మోకాల నొప్పులకి చాలా ఫేమస్ మన దగ్గర ట్రీట్మెంట్ పీఆర్పీ. సో, పీఆర్పీ అనేది కేవలం మోకాళ్ళలో అరిపినటువంటి గుజ్జుకు మాత్రమేనా? అసలు దేనికి చేసుకోవచ్చు పీఆర్పీ అనేది? ఇప్పుడు అదే మనం ఇప్పుడు వాకింగ్ చేస్తుంటాం. మనం వాకింగ్ చేస్తుంటే కొంతమంది యంగ్‌స్టర్స్‌లో వాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా పరిగెత్తడం చేస్తారు కదా! లిగమెంట్ ఇంజ్యూరీస్ అవుతాయి. హ్మ్. వాళ్ళలో గుజ్జు అరగదు. గుజ్జు అన్నదంతా 45 తర్వాత. ఆ! 30, 35లో ఏదో పరిగెత్తుంటారు, ట్విస్ట్ అవుతది. హ్మ్. పడతారు. అబ్నార్మల్ షూ వాడడం వల్ల నీ జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. వచ్చి అంటారు, సార్ నేను రోజు జాగింగ్ చేస్తాను 45 మినిట్స్ అయినా కానీ ఎందుకు నొప్పి వచ్చింది సార్ నాకు? దానివల్లే వచ్చింది. ఏదో అబ్నార్మల్ ట్విస్టింగ్ జరిగింది, అబ్నార్మల్ ప్రాబ్లం జరిగి ఉంటుంది. సో మోస్ట్లీ అటువంటి యంగ్స్టర్స్లో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లిగమెంట్స్. ఏసిఎల్ అని ఉంటుంది, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. మెనిస్కస్ అని ఉంటుంది, ఆ రెండు బోన్స్ మధ్యలో ఉన్న ఒక కుషన్. కొలెటరల్ లిగమెంట్స్ అని సైడ్లో ఉంటాయి. ఇవి ఏమైనా డ్యామేజ్ అయినా కూడాను పెయిన్ వస్తుంది. సో అందుకని నేను అంటాను, ఎప్పుడైనా మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ స్కానింగ్ చేసుకోవాలి, ఎక్స్రే కాదు. ఎక్స్రేలో ఏం తెలుస్తుంది? బోన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. లిగమెంట్లో ప్రాబ్లం ఉంటే మళ్ళీ పెద్ద ఎంఆర్ఐకి పోవాలి, అవసరం లేదు. అల్ట్రాసౌండ్ మస్కులోస్కెలిటల్ డైనమిక్ స్కాన్ అని ఉంటుంది, సింపుల్, 10-15 మినిట్స్లో అయిపోతుంది. అది చేసుకుంటే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందువల్ల పెయిన్ వస్తుంది ఇమీడియట్గా 10-15 మినిట్స్లో తెలుస్తుంది. సో ఈ లిగమెంట్ ఇంజురీస్ కూడాను వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఈజ్ పిఆర్పి. ఆ లిగమెంట్ని ఐడెంటిఫై చేయాలా, ఆ లిగమెంట్లో క్రాక్ ఎంత ఉందో చూడాలా, దాన్ని మెజర్ చేయాలా, ఆ క్రాక్ వల్లనే నొప్పి వస్తుందని నిర్ధారణ చేసుకోవాలి. అక్కడ చిన్న ఇంజెక్షన్తో పిఆర్పి రిలీజ్ చేయడం ద్వారా అది హీల్ అవుతుంది.